సంబంధించి ఒక వార్త. అసెంబ్లీకి కేసీఆర్, పాలమూరు రంగారెడ్డి అంశంపై పోరుబాట, భారీ బహిరంగ సభ, పార్టీ నేతలతో సమావేశాలు, బారాస అధినేత స్పష్టీకరణ అని చెప్పి ఒక వార్త చూసుకోవచ్చు. అసెంబ్లీకి హాజరు కావాలని బారాస అధినేత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 29వ తేదీన ప్రారంభమయ్యే సమావేశాలకు తాను వస్తానని, అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెళదామని పేర్కొన్నట్టు సమాచారం. పార్టీ నాయకులతో కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశంలో పార్టీ పరంగా అనుసరించే వ్యూహంపై కూడా నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఉండదు కదా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అటు అసెంబ్లీ సమావేశాల తర్వాత క్షేత్ర స్థాయిలో కూడా బలంగా కొట్లాడడానికి ఆల్రెడీ మన కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టేది మనకు అందరూ తెలిసిన విషయం. ఏదైతే మహబూబ్ నగర్ సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి అందరు తెలిసిందే. అదంతా రేవంత్ రెడ్డి ఎంత అన్యాయం చేస్తున్నాడు, ఉన్న వాటర్ అంతా ఆంధ్రాకి ఎట్లా తరలిద్దామని చూస్తున్నాడు, పాలమూరుని ఎట్లా ఎండగడదామని చూస్తున్నాడు అని చెప్పేసి కూడా చాలా మటుకు కేసీఆర్ గారు ఎట్లా విమర్శించారు అది మనకు తెలిసిన విషయం. అంటే రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు వేస్ట్ మాటలు కాకుండా ఆయన పద్ధతులైనా రేవంత్ రెడ్డి పేరే గాని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పేరు కూడా ముందరు తీసుకోకుండా, ముఖ్యమంత్రి పేరు కూడా ముందరు తీసుకోకుండా ప్రెస్ మీట్ పెట్టిన ఘనత అయినది కాబట్టి ప్రెస్ మీట్ మనం చూసినాం. అయితే అసెంబ్లీకి కేసీఆర్ వస్తుందంట, అసెంబ్లీకి కేసీఆర్ వస్తుందని చెప్పేసి ఈనాడు పేపర్ రాసింది. మరి ఎంతవరకు ఇది కరెక్ట్ మనకు కూడా ఇంకా ఐడియా లేదు. ఇది వాస్తవానికి ఏంటంటే అసెంబ్లీ కేసీఆర్ వస్తుందని చెప్పేసి కూడా ఈనాడు పేపర్ రాసింది కదా. పాలమూరు రంగారెడ్డి అంశంపై పోరుబాట, భారీ బహిరంగ సభ. అసెంబ్లీలోకి వచ్చి ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దాని మీద గట్టిగా చర్చిద్దాం. నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో అందరితో కూడా చర్చ చేసుకుని అసెంబ్లీకి వస్తున్నా అని చెప్పేసి చెప్పినట్టు వాళ్ళకు చెప్పినట్టు కూడా సమాచారం. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడడం, అసెంబ్లీలో నిలదీద్దాం, దాని తర్వాత క్షేత్ర స్థాయిలో ఏదైతే రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్ నగర్ లో భారీ బహిరంగ సభలు పెడదామని చెప్పేసి కూడా ప్రజల్లో నేను వస్తున్నాను మనం డైరెక్ట్ చెప్పింది కదా. దానికి ఈ వార్త కూడా నిదర్శనం. మరి అసెంబ్లీకి కేసీఆర్ వస్తే ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్ అనేది కూడా అది ఆ చర్చలు ఎట్లా జరుగుతుందని కూడా మనము వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.